హాయ్ అండి. మనం నాటేస్తే అప్పుడు నారు అటు ఇటు వేసినప్పుడు అంత చిక్కు అవుతూ ఉంటుంది. అట్లా చిక్కు కాకుండా ఉండడం కోసమని మేము ఈ ఎలాస్టిక్లు కొనుక్కొచ్చాను అనమాట. ఇవి ఒక పావు కిలో, ఒక 2 ఎకరాలన్నరకు సరిపోతాయి. ఇవి నారుకు సరిపోతాయి. ఇవి ఇట్లా నారు పీకి వాటికి ఎలాస్టిక్ వేసి మనం ఎంత దూరం అయినా విసిరేసినప్పుడు అది విడిపోకుండా అలాగే ఉంటుంది. ఇట్లా అయితే నారు వేస్ట్ కాకుండా ఉంటుంది. త్వరగా అయిపోతుంది పని చేయడం అనేది. ఇట్లా మనం విడిగా వేసినప్పుడు కొంత కాళ్ళ కింద తొక్కుతూ ఉంటారు అన్నమాట. అంత చిక్కు అయితే ఉంటుంది. అందులో బురదలు వేసి నెట్టేస్తూ ఉంటారు. ఇది హైబ్రిడ్ కాబట్టి పూర్తిగా ఖరాబ్ కాకుండా ఉండడం కోసమని ఇట్లా కట్టలు కడుతున్నాము. మన లోకల్ నార అంటే టేస్ట్ కొంత పోయినా కొంత ఉంటుంది. 30 కిలోలు ఉంటాయి కాబట్టి ఇవి దొడ్డు రకం వడ్లు. 10 కిలోల బ్యాగులు అనమాట. ఒక బ్యాగ్కు 10 కిలోలు ఉంటుంది. ఒక ఎకరానికి 2 బ్యాగులు పోస్తే నార ఎక్కువనే అవుతుంది. ఒక పాదుకి 2 లేదా 3 కర్రలు పెట్టాలన్నమాట. ఇట్లా నేను మొత్తం 3 ఎకరాలు వేస్తున్నాను. ఇవి 6 బ్యాగులు. ఈ నారు ఎక్కువగా వేస్ట్ కాకుండా ఉండడం కోసమని ఇవి ఎలాస్టిక్లు వేస్తాను. ఇట్లా అయితే మనం పని చేసేటప్పుడు త్వరగా అయిపోతుంది పని. నారు కూడా వృధాగా పోవడం లేదు. కాబట్టి ఈ పద్ధతిలో చేస్తున్నాము. ఇంకా ఒక ఎకరమేమో పూర్తిగా బీటులోనే అలికారనమాట. ఎలుగట అంటాం కదా, దుక్కిలోనే వడ్లు చల్లి నీరు పెట్టేశాను. అవి కూడా మొలుస్తున్నాయి. మొలిచిన తర్వాత మళ్ళీ వీడియో